బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కారుకు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో శ్రీనివాస వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్లమెంట్ నుంచి మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రైవేటు వాహనం శ్రీనివాస వర్మ కారును ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యాక్సిడెంట్ లో శ్రీనివాస వర్మ కారు నుజ్జు అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. పార్లమెంట్ నుంచి ఆయన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ వాహనం పార్లమెంట్ ప్రాంగణం నుంచి ఆయన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఆ లోపే ఈ ప్రమాదం జరగడంతో వెంటనే ఇటు శ్రీనివాస వర్మను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు వైద్యులు. శ్రీనివాస వర్మ తలకు కాలికి బలమైన గాయాలయ్యాయి. సో ప్రస్తుతం శ్రీనివాస వర్మ నర్సాపురంలో ముఖ్యంగా కొన్ని కార్యక్రమాల్లో రేపు పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఇటు ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా గాయాలతోనే ఇటు శ్రీనివాస వర్మ విజయవాడ బయలుదేరి రావడం జరిగింది. అయితే ఇటు ఎవరిది తప్పిదం, పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. కేంద్ర మంత్రికి సంబంధించిన వాహనాన్ని ప్రైవేట్ వాహనం ముఖ్యంగా ఢీకొట్టడంతో ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది. ఎందుకంటే కేంద్ర మంత్రి గోపి, అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏమన్నా అధ్యయనం చేస్తూ ఉన్నారా? ప్రెసెంట్ అంటే కారు సిచ్యువేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్ వర్మకు అంటే తగిలినటువంటి ఇంజురీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనక సీట్ లో శ్రీనివాస వర్మ కూర్చోవడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు కూడా ఈ ఘటన ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ వాహనానికి సంబంధించి ఎవరి వాహనం ఏ విధంగా ప్రమాదం జరిగింది అనేది సీసీటీవీలో కూడా పరిశీలించిన తర్వాత, ఎందుకంటే కేంద్ర మంత్రి కావడంతో పూర్తిగా ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఒక భారీ ప్రమాదం అయితే తప్పింది. కొంత ప్రాథమిక చికిత్స అనంతరం తాను బానే ఉన్నానంటూ ఇటు శ్రీనివాస వర్మ విజయవాడ బయలుదేరి రావడం జరిగింది. ఇటు మంత్రి కారు మాత్రం పూర్తిగా ముందు భాగం ధ్వంసమై ఇంజన్ సీజ్ కావడంతో ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఆ తర్వాత కేంద్ర మంత్రి కారుని ఇటు ఈ ఘటనా స్థలం నుంచి తొలగించారు. ప్రస్తుతం అయితే శ్రీనివాస వర్మ ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇటు రేపు ఎల్లుండి పార్లమెంట్ సమావేశాలకి సెలవు. హోలీ కావడంతో ఎంపీలు వీరంతా కూడా వారి నియోజకవర్గాలకు వెళ్తారన్న ఉద్దేశంలో రేపు ఎల్లుండి పార్లమెంట్ కి సెలవు ప్రకటించడం జరిగింది. మళ్ళీ సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. సో పార్లమెంట్ సమావేశాల అనంతరమే తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సో ఒక 30 అయితే తప్పిందని చెప్పాలి. కొంత తలకి అలాగే కాలికి గాయాలయ్యాయి. అయినప్పటికీ ఫస్ట్ ఎయిడ్ చేసుకున్న తర్వాత శ్రీనివాస వర్మ విజయవాడ బయలుదేరి రావడం జరిగింది. రైట్ గోపి.